శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, a divine personality, knowledgeful being, I, the soul, experience the past, present, and future of this drama. Accept the drama. Respond to drama in the knowledgeful state. Right now, I am listening to the Almighty's Murali cautiously by paying attention. Om Shanti, Shanti, Shanti. ओम शांति। मुरली डेट 3/7/2026। आज का हेडिंग, मीठे बच्चे, तुम इस ड्रामा के आदि मध्य अंत को जानते हो। तुम्हें बाप द्वारा ज्ञान का तीसरा नेत्र मिला है, इसलिए तुम्हें आस्तिक हो। సో ప్రపంచంలో ఆస్తికులు లేక నాస్తికులు అని ఉంటారు. బయట ఎవరైతే భగవంతుణ్ణి నమ్ముతారో తెలుసుకుంటారో ఆస్తికులు, మిగతా వాళ్ళు నాస్తికులు అని అంటారు. కానీ ఇక్కడ పరమాత్మ చెప్పే డెఫినేషన్ ఏంటి? మనకి డ్రామా, సృష్టి చక్రం ఆది మధ్య అంతిమం ఎలా ఉంటుందో సత్యం తెలుసు. మూడవ నేత్రం నాలెడ్జ్ అనే థర్డ్ ఐ గురించి కూడా తెలిసింది. అందుకనే మనం ఆస్తికులం అని బాబా చెప్తున్నారు. ప్రశ్న, बाबा का कौन सा टाइटल धर्म स्थापकों को नहीं दे सकता है? భగవంతుడి ఏ టైటిల్ ధర్మస్థాపకులకి ఇవ్వడానికి వీల్లేదు. బాప్ హే సద్గురు, किसी भी धर्म स्थापक को गुरु नहीं कहा सकता, क्योंकि गुरु वह है जो दुख से छुड़ाए सुख में ले जाए. బాబా సద్గురువు. ఏ ధర్మాన్ని స్థాపన చేసే వారిని గురువు అనడానికి వీల్లేదు. ఎవరైతే దుఃఖాల నుంచి విడిపిస్తారో, సుఖంలోకి తీసుకెళ్తారో వారిని సత్యమైన గురువు అంటారు. जो दुख से छुड़ावे सुख में ले जाते उसको ही सत्य गुरु कहा जाता है. धर्म स्थापक करने वाला के पीछे अनेक धर्म की आत्माएं ऊपर से नीचे आती, वह किसी को ले नहीं सकता. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్, ఎవరైతే ధర్మస్థాపకులో వారొక ప్యూర్ సోల్ ఫస్ట్ వస్తారు. వాళ్ళు వచ్చి వెళ్ళాక మిగతా వారంతా వారి ఫాలోవర్స్ అయిపోతారు. సో ఫాలోవర్స్ అయిపోతారే కానీ ఎవ్వరు ఎవరిని తిరిగి రిటర్న్ బ్యాక్ అనేది తీసుకెళ్లరు. बाप जब आते हैं तो सभी आत्माओं को घर ले जाते, इसलिए सभी को सद्गुरु है. కానీ క్వైట్ ఆపోజిట్, భగవంతుడు ఎప్పుడైతే పరంధామం నుంచి వస్తారో మనకి సృష్టి యొక్క నాలెడ్జ్ వినిపిస్తారు, రహస్యం వినిపిస్తారు, దుఃఖాల నుంచి దూరం చేస్తారు, తిరిగి మనల్ని తీసుకుని వెళ్తారు, డ్రామా రహస్యం అర్థం చేయిస్తారు. సో అందుకనే ఈ ప్రపంచంలో భగవంతుడు ఒక్కరే సత్యమైన సద్గురువు అనే ఈ నాలెడ్జ్ మనకి తెలిసి ఉండాలి. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना, इस पाप की दुनिया से हमको ले चलो. यह पाप की दुनिया है, तुम जानते हो पाप आत्माओं की दुनिया है. సో మీకు తెలిసింది ఇది ఉన్నదే పాప ప్రపంచం, పాప ఆత్మ ప్రపంచం. ప్రతి ఒక్కరూ ఇంప్యూర్ సోల్స్ గా అయిపోయారు. मनुष्य यह नहीं समझ सकते हैं सचमुच यह पाप आत्माओं की दुनिया है. जरूर कोई पुण्य आत्माओं की दुनिया थी, उसको कहा जाता स्वर्ग. సో మనుషులకి బేసిక్ పాయింట్ తెలీదు, నిజంగా ఇది పాపాత్మల ప్రపంచం, దీనికంటే ముందు ఒక పుణ్య ఆత్మ ప్రపంచం ఉండేది అనే విషయం మనుషులకి తెలియదు. ఏ ప్రపంచమైతే అందరూ పుణ్యాత్మలు ఉంటారో దాన్ని స్వర్గం, సత్యుగం, సృష్టి యొక్క ఆది అని అంటారు.
ఏదైతే పాపాల ప్రపంచం కంప్లీట్ గా అయిపోయిందో దాన్ని నరకము, కలియుగము, పాపాత్మల ప్రపంచం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చనిపోతే స్వర్గవాసి హువా, స్వర్గస్థులయ్యారు అంటారు. దాని అర్థం ఏంటి? వాళ్ళు ఇక్కడ నరకంలో ఉన్నట్టు కదా. మరి నువ్వు నరకవాసి అంటే మళ్ళీ వాళ్ళకు కోపం వచ్చేస్తుంది. నువ్వు నన్ను నరకవాసి అంటావా అనేది. సో ఇక్కడ క్లారిటీ: పతిత ప్రపంచం, పావన ప్రపంచం, పుణ్య ప్రపంచం, పాప ప్రపంచం, స్వర్గం, నరకం దేన్నంటారో ఎవ్వరికీ తెలియదు. మనుషులకి తెలియదు. కేవలం పరమాత్మ వచ్చే అర్థం చేయించే వరకు. బాప్ ఆకర్ తుమ్ బచ్చోं की తస్లీ దేతా హే యే ధీరజ్ దేరే ధరో. భగవంతుడు వచ్చి మనకొక ధైర్యాన్ని ఇస్తారు. ధైర్యంగా ఉండి పిల్లలు, ధైర్యంగా ఉండండి. ఏదైతే ఇంతకు ముందు జరిగిందో అలాగే రిపీట్ అవుతుంది. మీరు దేన్ని చేయలేరు. यह पापों की बोझ से बहुत भारी हो पड़ा है, अब तुमको पुण्य आत्मा बनाए ऐसी दुनिया में ले जाते जिसको स्वर्ग कहा जाता है. ఇది ఉన్నదే పాప ప్రపంచం. ఈ పాప ప్రపంచంలో భారము ఎంత భారీగా అయిపోయింది అంటే ప్రపంచంలో ఎవరికీ తెలియనే తెలీదు. అందుకే దీన్ని ఏమంటారు? స్వర్గము, సత్యుగం అని అంటారు. ఇక్కడ మీరు ఏ పాపం చేసినా 1000 రెట్లు దాని పనిష్మెంట్ అయితే అనుభవిస్తారు. वहां ना कोई पाप होगा ना कोई दुख होगा. సత్యుగం క్వైట్ ఆపోజిట్. పాపాలు ఉండవు, దుఃఖము ఉండదు. అలాంటి ప్రపంచంలోకి మనం వెళ్తామంటే ఎంత ధైర్యాన్ని మనం చూపించాలి. जैसे बीमारी मनुष्य तोड़े ठीक होने पर हो जाते हैं, डॉक्टर धीरज देते हैं, जल्दी से तुम बहुत अच्छी हो जाएगा. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా పేషెంట్ సిక్ ఉంటారు, డాక్టర్ వెంటనే ధైర్యం ఇస్తారు. డోంట్ వరీ, నువ్వు తొందరగా రికవరీ అయిపోతావు అని ధైర్యం ఇస్తారు కదా. సో ఇక్కడ బాబా కూడా మనకి ధైర్యం ఇస్తున్నారు. డోంట్ వరీ, ఈ దుఃఖాలు ఎప్పటికో ఉండవు, మీరు వీటిని ఈజీగా క్రాస్ చేసేస్తారు. ఇదొక అనంతమైన ధైర్యం. ఇది ఉన్నదే దుఃఖ పతిత ప్రపంచం కదా, బాధపడకండి, దీన్ని క్రాస్ చేసేస్తారు. సో అలాంటి పరమాత్మని మనం తెలుసుకున్నామంటే సత్యమైన ఆస్తికులం అని అనడం జరుగుతుంది. ఋషి ఆదితో కైతే హే హం రచయిత రచనకు నహి జాంతే హే. ఋషులు లేక మునులు అంటారు, మాకు రచయిత వారి రచన గురించి తెలియదు. నేతి నేతి కాదైతే హే, మాకేమీ తెలియదు అని అంటారు. కానీ మనకి తెలుసు. రచయిత, ది డైరెక్టర్, పరమాత్మ, పాయింట్ ఆఫ్ లైట్, ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా ప్రే చేస్తారో హీఈస్ నన్ అదర్ దాన్ ద సుప్రీం సోల్ అనే విషయం మనకి తెలిసింది. కానీ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. बाप कहते हैं, मैं संगम युग पर आकर ड्रामा अनुसार तुम बच्चों को पहले पहले आस्तिक बनाता हूं, फिर तुमको रचना की आदि मध्य अंत का राग सुनाता हूं. సో బాబానే వచ్చి నేను ఈ సంగమ యుగంలో డ్రామా యొక్క రహస్యాన్ని మీకు తెలియచేసి ఈ ప్రపంచం యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానాన్ని మీకు వినిపిస్తాను. ఈ జ్ఞానం ద్వారా మీరు ఎలా అయిపోతారు? నాలెడ్జ్ఫుల్ సోల్స్గా అయిపోతారు. ఎంత ఫార్చునేట్, ఎంతటి ఒక ఛాన్స్ లభించింది మొత్తం ప్రపంచం గురించి తెలుసుకోవటానికి. अब तुम बच्चों को सबको यह कहना है, शिव बाबा आया है, उसको याद करो. ఇప్పుడు మీరందరికీ చెప్పగలగాలి, మన ఆత్మకి తండ్రి పరమాత్మ, శివ పరమాత్మ వచ్చారు. ఇంకెంత సమయం రాళ్ళు రప్పలనే మనం ప్రే చేస్తూ ఉంటాం. డైరెక్ట్ పరమాత్మ వచ్చారు, వారి శక్తిని మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సమయం వచ్చింది. మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కదా నేను ఇతరుల చేత చేయించగలను. परमपिता परमात्मा शिव ब्रह्मा द्वारा स्थापना करता, विष्णु द्वारा पालना कराता, फिर करण करावनकार कहा जाता. परमपिता परमात्मा शिव బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు, విష్ణువు ద్వారా పాలన చేస్తారు. చేసేవారు, చేయించేవారు వారే. హీ ఈజ్ ద డైరెక్టర్, హీ ఈజ్ ద క్రియేటర్.
We are his direction. We are his creation. बाप कहते तुम पार्वतिया है, शिव बाबा तुमको अमर कथा सुनाते हैं, అమర్ बनाने के लिए, అమర్ లోక్ में जाने के लिए. సో ఈరోజు మనల్ని పార్వతులు అని చెప్పారు. శాస్త్రాల్లో రాశారు అమర కథ విన్నారు, అమర లోకానికి పార్వతి వెళ్ళింది అని అంటారు. సో ఇక్కడ యాక్చువల్లీ అమర కథ ఈ ఆత్మని, ఈ ఆత్మ సదా అమర్, దీనికి డెత్ అనేది ఉండదు. దీని కథని మనం తెలుసుకుంటాం, అమర కథని మనం తెలుసుకుంటాం. అమర లోకం అనక సత్యుగం, ఎక్కడైతే అకాల మృత్యు అనేదే ఉండదు. అలాంటి లోకంలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆ లోకం యొక్క నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి కదా. సో ఇదే బాబా దానిలో ఏం చెప్పారు, ఆత్మ అభిమాని బన్కర్ ఇన్ కానూన్ ద్వారా అమర్ కథా సుననీ హై. ज्ञान का भूभू कर बाप समान बनाने की सेवा करना है. सोल कॉन्शियसनेस, ఆత్మ అభిమానిగా అయ్యి సదా ఈ అమర కథను వినాలి. మనం ఏదైతే వింటామో అది ఇతరులకి బూ ఎలాగైతే ఒక ఈగ ప్రతి ఒక్క చెవులో బూ 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 అంటూ ఉంటుంది. సో మనకు తెలిసిన ఈ నాలెడ్జ్ ని కూడా మనం ప్రతి ఒక్కరి చెవులో వేస్తూ ఉండాలి. बाप समान नॉलेजफुल ब्लिसफुल बनना है. సోమరస్ పీనా और పిలానా హి. బాబా సమానంగా నాలెడ్జ్ఫుల్ గా అవ్వాలి, బ్లిస్ఫుల్ గా అవ్వాలి. చెక్ చేసుకుందాం, రోజంతా నాలెడ్జ్ ద్వారా మన యాక్టివిటీస్ చేస్తున్నామా, ఒక బ్లిస్ఫుల్ స్టేజ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి. సో బాబా మెయిన్గా నాలెడ్జ్ఫుల్గా బ్లిస్ఫుల్గా అవ్వడానికి ధారణలో చెప్పడం జరిగింది. वरदानम, माया के विघ्नों को खेल के समान अनुभव करने वाले मास्टर विश्व निर्माता भव. माया, అబ్స్టికల్స్, నెగిటివిటీ వచ్చేస్తూ ఉంటాయి. వాటిని ఒక ఆటగా భావించండి. ఎలాగైతే ఎవరైనా పెద్దవారి ముందు చిన్న పిల్లలు తమ బాల్యపు నిర్లక్ష్యం కారణంగా ఏదైనా మాట్లాడేసినా, ఏదైనా ఇలాంటి పనులు చేసినా పెద్దవారు ఏం భావిస్తారు, వీరు నిర్దోషులు, వీరికి ఏం తెలియదు, వే చోటే బచ్చే, వే చిన్న పిల్లలు అంటారు. కావున వారిపై ఎటువంటి ప్రభావం ఉండదు. అలాగే ఎప్పుడైతే మీరు స్వయాన్ని మాస్టర్ విశ్వ నవ నిర్మాత అని భావిస్తారో అప్పుడు ఈ మాయ విఘ్నాలు కూడా మీకు చిన్న పిల్లలుగా అనిపిస్తాయి. ఏదైనా అబ్స్టకల్ వచ్చినా, నేను ఈ అబ్స్టకల్ కంటే పవర్ఫుల్ సోల్ని, నన్ను ఇదేం చేయగలదు, ఇది నా ముందు ఒక చిన్నది, నా దగ్గర సుప్రీం ఫాదర్ ఉన్నారు, హీ ఆల్వేస్ టేక్స్ కేర్ ఆఫ్ మీ అనే నిశ్చయం ఉంటే ఏ మాయ మననేమి చేయలేదు. స్లోగన్, स्नेह शक्ति और ईश्वरीय आकर्षण स्वयं में भरो तो सहयोगी बन जाएगा. స్నేహము, శక్తి మరియు ఈశ్వరీయ ఆకర్షణ. స్నేహం, శక్తి, ఈశ్వరీయ ఆకర్షణ మనలో నింపుకున్నట్టయితే అవి టైంకి మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి, ఎంతో హెల్ప్ చేస్తాయి. ఆ స్పిరిచువల్ అట్రాక్షన్ అనేది మనలో ఉందా, ఆ ఫ్రెండ్లీనెస్ అనేది మనలో ఉందా, ఆ పవర్ఫుల్ స్టేజ్ అనేది మనలో ఉందా చెక్ చేసుకోవాలి. సో ఈరోజు ములి యొక్క హోంవర్క్, బాబా సమానంగా నాలెడ్జ్ఫుల్గా బ్లిస్ఫుల్గా అవ్వాలి. నేను ఆత్మ నా తండ్రి సమానంగా నాలెడ్జ్ఫుల్ బ్లిస్ఫుల్గా అవుతాను. ఐ ద సోల్ స్ట్రైవ్ టు బీ a knowledgeful personality as well as a blissful personality. Okay, chalo. Relax. Om Shanti. I, the soul, a blissful personality, I try to understand the secret of this drama
Whatever is happening in front of me, I try to accept the drama and respond to the drama accordingly. No other soul will reach to my expectations. I only have to adjust with them through the power of knowledge and try to move on accordingly. I'm the one chosen by the Almighty. I am the one, a blissful personality. I always try to make sure that I understand every situation through the means of this drama. Drama is so beautiful, which has helped me to realize my own mistakes and extract power from the Almighty. I am the God's powerful being. I, the soul, maintain the blissfulness of myself and try to radiate the same power into this atmosphere. With the God's power, I'm going to experience God's presence in every second of this life and create my own destiny. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father, the power filled with happiness and blissfulness. Spread that power to every part of this body. With the God's power, I'm going to experience a stage of happiness and blissfulness. Om Shanti, Shanti, Shanti.